బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తమిళనాడు సీఎం విజయ్ సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నారు. అవినీతిని అంతమొందించేందుకు సరికొత్త పథకాన్ని ముందుకు తీసుకొచ్చారు. 1000 రూపాయలు లంచానికి ₹1,00,000 బహుమతి. అంటే 1000 రూపాయలు లంచం తీసుకున్నారు అంటూ ఆధారాలను ప్రొవైడ్ చేస్తే ప్రతి 1000 రూపాయలకు ₹1,00,000 బహుమతి ఇస్తానంటూ సీఎం విజయ్ సెన్సేషనల్ డెసిషన్ అనుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు డిమాండ్ చేస్తే సాక్ష్యాధారాలతో ప్రజలు ఫిర్యాదు చేస్తే నగదు ప్రోత్సాహాన్ని ఇస్తామంటూ ఆయన సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నారు. అవినీతి పైన ఫిర్యాదు చేసేందుకు కూడా 24 గంటల పాటు టోల్ ఫ్రీ నంబర్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆఫీసుల్లో లంచాలకు చెక్ పెట్టేందుకు ప్రజలనే అవినీతి నిరోధక సైన్యంగా మార్చేస్తూ కొత్త స్కీమును తీసుకొచ్చారు విజయ్ నిర్ణయంతో అవినీతి ఉద్యోగుల్లో భయం మొదలైంది. విజయ్ తీసుకున్న నిర్ణయంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది. విజయ్ తీసుకున్న ఈ డెసిషన్ని మీరందరూ కూడా స్వాగతిస్తున్నారా? అవినీతి చేసే అధికారుల గుట్టు రట్టు చేయడం ప్రజల చేతుల్లోనే ఇప్పుడు ఉంటే దాన్ని మీరు ఎలా స్వాగతిస్తారా? దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, సెన్సేషనల్ డెసిషన్ అని చెప్పొచ్చు. సినిమా రేంజ్లోనే ఆయన పరిపాలన ఉండబోతుంది అన్నదానికి ఇది ఒక నిదర్శనం అనిపిస్తుంది. సినిమాలో ఒకే ఒక్కడు కావచ్చు, ఇలాంటి సినిమాలు మనం చూసాం సెన్సేషనల్ డెసిషన్స్. ఇప్పుడు 1000 రూపాయలు లంచం తీసుకున్నారని ఒక ప్రూఫ్ ప్రొవైడ్ చేస్తే చాలు ₹1,00,000 ప్రభుత్వం ఇస్తా అంటుంది. సో ఎలా చూడాలి విజయ్ డెసిషన్ని? అండ్ ఈ డెసిషన్ని తమిళ ప్రజలు ఎలా స్వాగతిస్తున్నారా? కళ్యాణ్, తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నుంచి కూడా విజయ్ సరికొత్త పాలనకి శ్రీకారం చుట్టాడు. ఇప్పుడు దాకా తమిళనాడు కల్చర్ పంచకట్టు లేకపోతే తెల్లటి దృష్టితో ఉండే డ్రెస్ కోడ్ ని పూర్తిగా కూడా ఆయన మార్చేశారు. ఆయన మొత్తం కూడా ఒక కార్పొరేట్ సిఇఓ స్థాయికి తమిళనాడు ప్రభుత్వాన్ని కూడా స్థాపిస్తున్నారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు వరుసగా చూస్తూ నిజంగానే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న పరిస్థితి. అంటే ఆయన ప్రభుత్వం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మొదటగా ఆయన తీసుకున్న నిర్ణయం ఏదైతే స్కూల్స్ పక్కన ఉన్న బార్ షాపులు మొత్తం ఎత్తివేయడం, అది కూడా గవర్నమెంట్ బార్ షాపులు 777 బార్ షాపులని ఆయన తొలగించే ప్రయత్నం చేయడం. వెంటనే 2 రోజుల్లోనే ఆ నిర్ణయానికి ప్రభుత్వం మొత్తం కూడా అలర్ట్ కావడం. తర్వాత కొంతమంది సీనియర్ అధికారుల ప్రక్షాళన కూడా చాలా సీరియస్ గా ఆ ప్రక్షాళన చేసుకునే ప్రయత్నం అయితే చేశారు. ప్రధానంగా మరొకటి రివ్యూస్ విషయంలో, మంత్రులు జరుగుతున్న రివ్యూ విషయంలో ఏదైనా సరే ఆన్లైన్ ఫెసిలిటీ ఏది కూడా స్వచ్ఛందంగా అన్ని ఓపెన్ గా ఉండాలి. మీరు వాటిని దాచే ప్రయత్నం ఏం చేయకూడదు. అన్ని కూడా ఫేస్బుక్ ద్వారా లేకపోతే డిజిటల్ ప్లాట్ఫామ్ లో మీరు చేస్తున్న ఆన్లైన్ ప్రక్రియ ఏం జరుగుతుంది, మీ రివ్యూ ఏంటో బయటకు వచ్చేయాలి అని చెప్పి అది ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు తాజాగా ఒక లేటెస్ట్ నిర్ణయం మాత్రం తమిళనాడులో జరుగుతున్న అవినీతిని అంతం చేయడానికి ఒక నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. కేవలం ఒక 1000 రూపాయలు లంచం అడిగితే ఆ లంచం అడిగిన వ్యక్తికి 1000 రూపాయలు ఇవ్వాలని ఎవరైనా డిమాండ్ చేస్తే దాన్ని సాక్ష్యాలతో ప్రభుత్వానికి పట్టించిన వ్యక్తికి ₹1,00,000 బహుమతి ఇస్తానంటూ ప్రకటించాడు. దానికోసం ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా 24 గంటల్లో టోల్ ఫ్రీ ఉంటుంది. సో దాంతో ప్రభుత్వ ఆఫీసుల్లో లంచాలకి చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. దానికి అసలు ప్రజలే ఒక అవినీతి నిరోధక సైన్యంగా మార్చే ఒక స్కీమ్ తో ఒక వ్యవహారాన్ని అయితే స్టార్ట్ చేస్తుంది. నిజంగా ఇది కొంత గుబులు పట్టిస్తుంది తమిళనాడు ప్రజల్లో. తమిళనాడు వ్యవహారాల్లో ఇది కొంత కొత్త ఒరవడికి తీసుకుని వచ్చింది. ఆ టోల్ ఫ్రీ కూడా అందుబాటులో ఉండేలా 1800 తర్వాత 425-155 అనే ఒక ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ కూడా దీంట్లో ప్రవేశపెట్టారు. ఇక మీదట ఎవరైనా సరే ప్రభుత్వ కార్యాలయాల్లో ఒక ₹1,00,000 ఒక 1000 రూపాయల డిమాండ్ అడిగినా దాన్ని సరైన ఆధారాలతో అధికారులకు అందిస్తే ₹1,00,000 గవర్నమెంటే ఆ వ్యక్తికి బహుమతి ఇస్తుంది. సో ఏంటంటే ఇది ఒక రకమైన ప్రజల్లో భయాందోళన కాదు, ప్రజల్లో ఒక అవేర్నెస్ ని కల్పించాలి. అలాగే ప్రభుత్వ అధికారులలో లంచగొండితనాన్ని రూపుమాపాలి అనేది తన ప్రధాన కంటెంట్. ఇది ఎంతవరకు రిజల్ట్స్ వస్తుంది అనేది చూడాలి. నిజంగా ఈ వ్యవహారం పబ్లిక్ నుంచి కానీ వస్తే ప్రభుత్వ శాఖలో జరిగే
విపరీతమైన అవినీతి దీంట్లో కొంత కట్టడి చేయొచ్చు అనేది చాలా క్లియర్ గా చెప్తున్నారు. పబ్లిక్ ని చైతన్యపరచాలి, పబ్లిక్ ని ఈ వ్యవహారంలో కొంచెం ముందుకు నడపాలి అనేది చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఇది ఏ విధంగా వర్కౌట్ అవుతుందో చూడాలి. కానీ కళ్యాణ్ ఒక రకంగా విజయ్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ప్రభుత్వ వ్యవహారంలో కొంత ఇష్యూస్ వచ్చే పరిస్థితి కనబడుతున్నా అది ఏ విధంగా ఉంటుంది, ఎట్లా రాబోతుంది అనేది ఇప్పుడు చెప్పలేం. బట్ కొంత అంటే ఓట్ బ్యాంక్ వ్యవహారంలో చూసుకుంటే మాత్రం కొంత ఇబ్బందులు తప్పవు అతనికి. ఓట్ బ్యాంక్ వ్యవహారాల్లో చూసుకుంటే ఈ కొన్ని తప్పవు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇటువంటి ఇష్యూస్ ని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎట్లా తీసుకువెళ్తారు, కొంత కఠినమైన నిర్ణయం. అంటే ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యతిరేకత వస్తాయి. అందులో మరో వ్యవహారాన్ని కూడా ఈ రోజు నుంచి కొత్త అమలు ఓటు చేస్తున్నారు కదా. 10 గంటలకి మామూలుగా ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా విజయ్ 9:45 కల్లా సెక్రటరియట్ ఆఫీస్ కి చేరుకుంటున్నారు. సాయంత్రం 6 గంటలకి ఆయన వెళ్ళిపోతున్నారు. సో అలాగే ఈ రోజు నుంచి ప్రభుత్వం సెక్రటరియట్ లో పనిచేసే వాళ్ళు, ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే వాళ్ళు 10 గంటల కల్లా ఎవరైనా సరే ఆఫీస్ లో లేకపోతే ఆఫీస్ సెక్షన్ ఏదైతే టైం ఉందో 10 to 6 వరకు వాళ్ళ పని సమయంలో ఎవరైనా అందుబాటులో లేకపోతే దానికి సంబంధించిన ఒక ప్రత్యేక డేటా నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళిపోద్ది. వీళ్ళు పలానా దగ్గర లేరు, పలానా టైంలో వీళ్ళు రాలేదు అనే ఆహారాన్ని కూడా ముఖ్యమంత్రి కార్యాలయంలోకి వెళ్తుంది. అందుకే ఇప్పుడు ఇమీడియట్ గా 10 గంటల కల్లా ప్రతి ఒక్క ఉద్యోగి విధుల్లో ఉండాలి అనే నిర్ణయం ఈ రోజు నుంచి కూడా ప్రారంభించబోతున్నారు. సో ఇవన్నీ కూడా కొంత ఒక సెక్టర్ ఆఫ్ లైన్ ని ప్రభుత్వం లైన్ చేయాలి. దీన్ని అధికారంలో ఉన్న అలసత్వం అనుకోండి, లేకపోతే ప్రజల్లో ఉన్న కొంత అవేర్నెస్ లేకపోవడం కావచ్చు, ఇవన్నిటినీ కొంత లైన్ సెట్ చేయాలనేది విజయ్ క్లియర్ గా వ్యవహారం మీద ముందుకు తీసుకుపోతున్నారు. రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది అనేది చూడాల్సిన పరిస్థితి. అయితే కృష్ణమోహన్, ఇక్కడ విజయ్ పరిపాలన కొంత డిఫరెంట్ గా కనిపిస్తుంది. నార్మల్ గా పొలిటీషియన్స్ గతంలో మనం చూసాము, కొంత పాత ఎంజీఆర్ లేకపోతే జయలలిత ఇలాంటి వాళ్ళు తప్పించి ఇక ఈ రకమైన పాలిటిక్స్ అంటే ఈ రకమైన అడ్మినిస్ట్రేషన్ చేంజెస్ కానీ స్ట్రక్చరల్ చేంజెస్ కానీ ఈవెన్ సీఎంగా ఓత్ తీసుకున్నప్పుడు కూడా ఒక మాట చెప్పాడు, 100% ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేస్తాను నేను ప్రజల కోసం, అప్పు విషయంలో కావచ్చు, ఫండ్స్ విషయంలో కావచ్చు. సో రానున్న రోజుల్లో కూడా ఇంకా ఇలాంటి మార్పులు చేర్పులు ఖచ్చితంగా చూసే అవకాశం ఉందా? ఇంకా డెఫినెట్ గా అతను ఒకటే చెప్తున్నాడు. అతను బేసిక్ గా తన కార్యాలయంలోకి వచ్చే సీఎం క్యాంప్ ఆఫీస్ లో ఏదైనా జరిగితే లేదు ఒక రివ్యూ జరిగితే దాంట్లోకి ఎవరు అనుమతి ఉండదు. కాకపోతే వీళ్ళే కంప్లీట్ గా అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా సోషల్ మీడియా ద్వారా లేదు డిజిటల్ మీడియా ద్వారా ఆ వ్యవహారాన్ని బయటికి చెప్తున్నారు. మిగతా మంత్రులు కూడా అదే ఫాలో కావాలని చెప్తున్నారు. మీరు రివ్యూస్ జరుగుతున్నప్పుడు మనం ఏదైతే దాచుకోవాల్సిన అవసరం లేదు, ప్రజలకు కూడా ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలి, ప్రజలకు కూడా తెలియాలి. అసలు మనం ఏం చేస్తున్నాం అనేది ప్రజలకి తెలియకపోతే మనం ఎంత చేసినా దానివల్ల ప్రయోజనం ఉండదు అని. అయితే ఇంత ఇష్యూ జరుగుతోంది. కానీ మరోవైపు స్టాలిన్ నిన్న కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారు. ప్రభుత్వం మరికొన్ని రోజుల్లో విజయ ప్రభుత్వం కూలబడిపోతుంది, కూలబోబోతుంది, మీరందరూ సిద్ధంగా ఉండండి అని. అది ఒక ఇండికేషన్ ఇవ్వడం ఏంటి అనేది కొంత చర్చ జరుగుతుంది. ఆ ఇండికేషన్ ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. ఎందుకు స్టాలిన్ విజయ్